అందరికీ నా నమస్కారాలండి. శ్రీ మాత్రే నమః. మరి ఈ వీడియో మీకొక హెచ్చరికలాగా కూడా అనిపించవచ్చు. కానీ ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో అందులో ఒక స్త్రీ మీ జీవితంలోకి ఎవరో తెలియని ఒక వ్యక్తి రహస్యంగా మీకొక రహస్యాన్ని చెప్పడానికి మీ దగ్గరికి రాబోతుంది. మరి ఆ స్త్రీ మీకు తెలిసినావిడ? దూరం ఆవిడ? మరి ఆమె మాటల్లో మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీ రాశిలోకి ఎందుకు ఏర్పడాలి? మరి ఆ నమ్మకం వెనక ఉండేటువంటి పూర్తి ప్రత్యేకమైనటువంటి ఆత్మవిశ్వాసం ఏమిటి? అసలు ముఖ్యంగా ఆ స్త్రీ ఎందుకని మిమ్మల్ని ఎంచుకుంది? మరి మిథున రాశి వారి యొక్క జీవితంలో ఆ స్త్రీ ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది? ఆవిడ వల్ల మీకేమైనా అదృష్టం లేదా ఏమైనా మంచి చెడులు ఏమైనా ఉన్నాయా? అనే పూర్తి అంశాలపై ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ముఖ్యంగా మీరు మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో క్లియర్‌గా అర్థమవుతుంది. మరి మిథున రాశి వారి యొక్క జీవితం, మరి ఆ స్త్రీ అనేది ప్రత్యేకంగా ఒక రహస్యం చెప్పబోతుంది ఈ రోజున ఒక స్త్రీ. మరి ఆ స్త్రీ గురించి మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఆవిడ విషయం తెలుసుకునే ముందు మరి మిథున రాశి అంటేనే ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి రాశిగా నిలబడుతుంటది. మొదట ఏదైనా సరే ఆ స్త్రీ ఎందుకు నమ్మిందో మరి ఆ నిజం ఏమిటో మీకు ఎప్పుడూ కూడా అర్థం కాకుండా కొన్ని కొన్ని పనులలో కూడా ఉంటాయి. మరి వాటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రమా. కాబట్టి ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చాలా జాగ్రత్తగా, వివరంగా చూడండి. అప్పుడే నేను మీకేం చెప్తున్నానో క్లియర్‌గా అర్థమవుతుంది. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మన జీవితంలో కొన్ని రహస్యాలు అందరికీ ఉంటాయి. అవి బయటకి చెప్పలేక గుండెల్లోనే పాతుకుపోతూ ఉంటాయి. కొంతమందికి రాత్రి నిద్ర పట్టదు. మనం పైకి నవ్వుతూ ఉంటాం. కానీ లోపల ఒక విషాదాన్ని అగ్నిపర్వతంలాగా మన లోపలే పేలుతూ ఉంటుంది. ఈరోజు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా ఆ స్త్రీ మీ దగ్గరకొచ్చి చెప్పేటువంటి విషయానికి గతంలో నాకు కూడా ఇలాంటి సందర్భమే జరిగింది కదా! అని కూడా మీరు ఊహాత్మితంగా ఎళ్ళిపోతారు. రెండవది ఇది నిజమే కదా! దీనివల్ల ఇంత బాధుంది. ఈ బాధ నేను అనుభవించాను అన్న ఆలోచన మీకు కలుగుతుంది. మీ కళ్ళకి కట్టినట్లుగా ఆ యొక్క బాధ, ఆమె చెప్పేటువంటి ఆవేదన మీ మనసును కదిలిస్తుంది. మీకు ఒక ఆమెకేదైనా సలహా ఇవ్వాలి, ఆమెనేదైనా ఒక దారిలో పెట్టాలి, లేదా ఆమెనేదైనా ఆపద నుంచి బయట పడేవేయాలి అన్నటువంటి సందర్భం కూడా మీకొస్తుంది. మరి అలాంటి సందర్భమే మరి ఈ విధంగా ఉంటుంది. మరి ఆ రహస్యం ఏమిటి? మరి ఆ రహస్యం ఆమె జీవితాన్ని ఎలా మార్చాయి? గతంలో ఆమె చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఆమెను ఏ విధంగా నష్టాల్లోకి తోసేశాయి? ఆమె ఇప్పుడు ఆ రహస్యం మీకే ఎందుకు చెప్పాలనుకుంటుంది? ఆమె చెప్పడం వల్ల మీరేమైనా సలహా ఇస్తారనేమని ఆమెననుకుందా? లేకపోతే దాని వలన ఆమె నష్టం జరిగింది కాబట్టి మీకు దగ్గరవ్వడం వల్ల ఏమైనా నష్టం నుంచి మీరేమైనా బయట పడవేయగలరా అని ఏమన్నా విశ్వసించిందా? అనే దాని గురించి కూడా మనకి ఒక ఆలోచనుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈమె నాకెందుకు చెప్తుంది? ఈమె నాకే ఎందుకు చెప్పాలనే ఆలోచన కూడా కొంతకుంటుంది. మనం అది తెలుసుకునే ముందు అసలు ఆ ముందు ఆమె బాధ ఏమిటో అనేది మనం గమనించాలి. బాధ తెలుసుకోగలిగితే ఎదుటి వాళ్ళు మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు. ముందు కొంచెం సేపు మాట్లాడితే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ కూడా పూర్తిగా బయటకి వెళ్తుంది. తర్వాత వాళ్ళ మనసు కుదుట పడుతుంది. ఒక ఐడియా వస్తుంది. ఒక ఆలోచన వస్తుంది. దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? దాన్ని ఏ విధంగా చేస్తే మన వైపు వస్తుంది? ఏ విధంగా మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దక్కుతుందని కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు చెప్పబోయేటువంటి ఆ స్త్రీ ఆమె గుండెల్లో దాచుకున్నటువంటి ఒకటి కాదు మిత్రమా 2 పెద్ద రహస్యాలు. అందులో ఒకటి డబ్బు మోసం. రెండవది ఆమెకి నమ్మినటువంటి వ్యక్తి విషయంలో జరిగినటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక మోసం. ఈ 2 రహస్యాలు ఆమె మీ జీవితాన్ని మరి ఆమెని మార్చాయి. ఆమె జీవితాన్ని మార్చాయి. అవి మీకు చెప్పడం వల్ల మీకేమైనా మారుతుందంటే ఈరోజు వాటికి బయటికి చెప్పినట్లు ఏమి జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చూస్తే చాలామంది అందరూ కూడా సాధారణమైనటువంటి కుటుంబంలో ఉన్నవారికే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. డబ్బున్న వాళ్ళకైనా, డబ్బు లేని వాళ్ళకైనా బాధ ఒకటే. మరి ఎవరికైనా సరే ఆ బాధనేది ఉద్యోగం చేసేవారికైనా, లేదా బిజినెస్‌లు చేసేవారికైనా, ఏ పని చేయని వారికైనా ఒక్కసారి గనక నష్టపోతే, ఆ నష్టాన్ని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. మరి అలాంటిదే ఈరోజు ముఖ్యంగా బాధ్యతలతో నిండినటువంటి ఒక ఇల్లు, తన భర్తే గాని, తన కుటుంబీకులే గాని ముఖ్యంగా బాధ్యత కలిగినటువంటి స్త్రీలు కొంతమంది, బాధ్యత లేనటువంటి స్త్రీ గురించి ఇప్పుడు మీకొక 2 విషయాలు చెప్తాను. బాధ్యత లేని వాళ్ళు నమ్మి మోసపోతారు.
బాధ్యత ఉన్నవాళ్ళు ఇచ్చి మోసపోతారు. నమ్మి మోసపోవడానికి, ఇచ్చి మోసపోవడానికి 2 తేడాలున్నాయి. అందులో మీకు మొదటిది నమ్మి మోసపోవడం గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ముఖ్యంగా ఈ స్త్రీ మోసపోయినటువంటి విధానం ఏ విధంగా అంటే, ఈ స్త్రీకి ఆల్రెడీ మ్యారేజ్ అయినటువంటి స్త్రీ అయినా కావచ్చు, లేకపోతే మరి ఆ మ్యారేజీలో భార్యాభర్తల మధ్య కొన్ని విడబంధాలు, కొన్ని గొడవలు, కొన్ని సమస్యలు, కొన్ని చికాకులు కలిగినటువంటి స్త్రీ అయినా అయ్యుండొచ్చు. మరి ఈవిడ తన కుటుంబంలో తనకంటూ ఒక తోడు ఉండగానే వేరే వాళ్ళని నమ్మి మోసపోతుంది. ఆ బాధని ఎవరికీ చెప్పుకోలేక, ఆ ఎదుటివాడు ఈమెని పూర్తిగా మానసికంగా ఒత్తిడి కలిగించి, ఈవిడికి లేనిపోని ఇబ్బందులు పెట్టి, ఈమెని వశపరుచుకొని, ఈవిడ విషయంలో పూర్తిగా నువ్విలా చేయకపోతే నిన్ను నష్టపెడతానని ఆమెని కొద్దిగా ఏదో ఒక రూపంలో బెదిరింపు చేసినట్టుగా కూడా కొంచెం ఇందులో కనపడుతూ ఉంటుంది. అలాగా ఆ నమ్మినటువంటి వ్యక్తి ఆమె ఎవరికీ చెప్పుకోలేక, ఎవరికైనా చెబితే ఏమైనా జరుగుతుందేమో అన్న విశ్వాసంతోటి, నీకు చెబితే నువ్వేమైనా తీర్చగలవేమో, ఆ సహాయం చేయగలవేమో, నన్ను ఆ బాధ నుంచి విముక్తురాలిని చేయగలవేమో అన్న ఒక విశ్వాసంతోటి నీకు ఒకటి చెప్పుకునే అవకాశం కనిపిస్తుంటుంది. మరి రెండవది ఏంటంటే, తన ఇంట్లో తన ఇంటి యజమానికి తెలియకుండా, లేదా తను దాచుకున్న డబ్బులైనా, తను దేనికైనా అవసరానికి మెడికల్‌కి కానీ, లేకపోతే ఒక ఏదైనా నగ కొనుక్కోవడానికైనా, లేదా ఒక పిల్లల శుభకార్యానికైనా ఉపయోగించుకునేటువంటి డబ్బుని వేరే వాళ్ళకిచ్చి మోసపోవటం. ఇది రెండవది. ఈ డబ్బు విషయంలో ఈ మోసపోయిన విధానం, ఎదుటి వాళ్ళని నమ్మి ఎవరైనా ఒక రూపాయి వస్తుందంటే ఆశ ఉంటుంది. ఆ ఆశకి ఎప్పుడైనా కూడా మనం హద్దులుండాలి. రూపాయికి రూపాయి వస్తుందంటే ఎప్పుడు నమ్మకూడదు. రూపాయికి పావలా వస్తుందంటే నమ్మొచ్చు గానీ, రూపాయికి రూపాయి వస్తుందని వాడిని నమ్మకూడదు. అలాగా మిమ్మల్ని ఆశ పెట్టి, రూపాయికి రూపాయి వస్తుంది, ఈ రూపాయి నీకు అవసరమైన సమయంలో నేను అందజేస్తానని నమ్మించి, మోసం చేసి ఒక డబ్బు రూపంలో పూర్తిగా ఇబ్బందులు కలిగించినటువంటి ఒక సందర్భం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగినా, ఆమె లోపల ఈ భయాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇది పూర్తిగా ఇంట్లో తెలియకుండా ఇచ్చినటువంటి డబ్బు వల్ల ఆమెకు మానసిక ఒత్తిడి కలిగి, ఇప్పుడు అవసరానికి ఇంటి యజమాని అడగడం వలన ఆమె ఏం చేయాలో అర్థం గాని పరిస్థితులలో నీకు చెప్పుకోవడం జరుగుతుంది. రెండవది, ఆల్రెడీ నమ్మినటువంటి వ్యక్తి విషయంలో మోసం జరిగినటువంటి వ్యక్తి వలన, ప్రాణానికి ప్రాణంగా నమ్మినటువంటి వ్యక్తి ఇలా మోసం చేయడం వలన ఆ విషయం కూడా నీకు చెప్పి, ఎదుటివాడు మనల్ని వ్యతిరేకం చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు మాత్రమే ఈ యొక్క సమస్యను బయటకు చెప్పుకోవాలని కూడా ఉంటుంది. చాలా మంది ధైర్యవంతులు ఇలాగే చేస్తారు. ఎదుటివాడికి చెప్పుకుంటే వాడి ఐడియాలు వీళ్ళకేమైనా ఉపయోగపడతాయి అని చాలా మందికి తెలీదు. కానీ చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఒకవేళ మీలో ఉన్నటువంటి భయం ఏదైనా ఉన్నా సరే, మీకు నమ్మకమైన వాళ్ళకి చెప్పుకుంటేనే మీకు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది మిత్రమా. ఇది ముఖ్యంగా ఇంకా లోతైన గాయం, ఆమె జీవితంలో పరిచయమైనటువంటి వ్యక్తి సపోర్ట్ లేకుండా ఆమె బాధలను అంతకింత రెట్టింపు చేస్తున్నటువంటి వ్యక్తి వల్ల చాలా బాధపడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. డబ్బు పరంగా ఇచ్చి మోసపోయినటువంటి సందర్భంగా కూడా ఉంది కనుక, ఇవి ఎప్పుడూ కూడా ఆమె మాటలోని నవ్వు నటనగా ఉంటుంది. మాటలోని పైకి నిజం చెప్పినా మనకి అబద్ధంగా అనిపించవచ్చు కొంతమందికి. కాబట్టి ఈరోజు సాయంత్రం లోపులోనే మనకి ముఖ్యంగా ఆ నిర్ణయం తీసుకొని, నీకు చెబితే ఈ యొక్క సందర్భంలో మళ్ళీ పూర్తిగా నీకొక అద్భుతమైనటువంటి ఒక అవకాశం దక్కుతుంది. మరి పూర్తిగా ఆమెకేదైనా సపోర్ట్ చేస్తావు, ఆమెకేదైనా నువ్వేదైనా సహకారంగా నిలబడతావని ఈరోజు నీకు ఒక రహస్యం అయితే చెబుతుందనమాట. ఆమె నీ స్నేహితురాలు అవ్వచ్చు, లేదా ఆమె కన్నీళ్లతో అన్నీ చెప్పేస్తుంది. మరి డబ్బు విషయమైనా, ప్రేమ విషయమైనా, తన భయం, తన తప్పులు అన్నీ కూడా నీకు చెప్పడం అనేది ఆమె యొక్క నిజాయితీకి మారుపేరు. కానీ ఇలాంటి సమయంలోనే మిత్రమా, నువ్వు చెడ్డవాడివిగా కాకుండా ఒక మంచివాడిలాగా ఆలోచించి, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళకైనా, ఆమె చేసిన తప్పులను క్షమించి, అసలు ఆమె ఏ విధంగా చేసిందనేది గమనించి, ఆవిడకి ఏదైనా వచ్చే మార్గం ఉన్నా, లేకపోతే వాళ్ళ బంధువులకు, మిత్రులకు, అయినోళ్ళకు ఇలాంటి తప్పైతే తప్పని, ఒప్పైతే ఒప్పని ఏదో ఒక రూపంలో చెప్పడమే నీకు ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ధర్మం. ఆమె ధైర్యంగా పూర్తితోటి చెప్పేటువంటి విషయాలు, ఆమె కొంచెం కోపంగా ఉన్నా పరిష్కారం దొరికిందని కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలు మీకు గనక ఉంటే, ఆ స్త్రీల విషయంలో మీకు గనక ఎవరైనా సపోర్ట్‌గా నిలబడి మీకేదైనా అవకాశంగా ఉంటే, మీరైతే చాలా అంటే చాలా ఏదన్నా ధైర్య సాహసాలతోటి ఎదుటి వారికి సహకారం చేసేటువంటి పనిగా మీరైతే చేసుకోవటం ఉత్తమమైనటువంటి పనని నా యొక్క ఉద్దేశం. కాబట్టి మిత్రమా, ఈ రోజున ఆ స్త్రీ చెప్పేటువంటి ఒక రహస్యం మీ మనసును కదిలిస్తుంది. ఆమెకేదైనా సహకారం చేయాలని అనిపిస్తుంది. మీకు చేతనైతే సహకారంగా నిలబడండి. అంతేకాని ఇదే దొరికిందే సందని ఎదుటి వాళ్ళని నమ్మక ద్రోహం చేయకండి. ఇది ముఖ్యంగా నేను చెప్పేటువంటి ఒక చిన్న సలహా మాత్రమే.